వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ఏసీపీ ప్రకాష్, సిఐలు, ఎక్సైజ్ జిల్లా స్థాయి అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపడానికి 1 వీక్ సెలబ్రేషన్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ కార్యక్రమాలు చేయడం జరిగింది. పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని స్కూల్ పిల్లలతో యాంటీ డ్రగ్ సోల్జర్ అనే క్యాప్షన్ తీసుకొని గురువారం డ్రగ్ రహిత సమాజం నిర్మిద్దామని ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ డ్రగ్స్ వల్ల యువత బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, అటువంటి డ్రగ్ రూపుమాపడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, సమాజంలో ఇలాంటి డ్రగ్స్ గాని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. బురద రోడ్డులో గ్రామస్తులతో కలిసి వరి నాటు పెట్టి నిరసన చేపట్టారు. గ్రామంలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి 4 నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు బీజేపీ జిల్లా నాయకులు గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 5 రోజుల్లో ప్రారంభానికి నోచుకొని నూతన రోడ్డు నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గం మరి చెన్నూరు మండలం మరి గంగారం గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో మరియు ఇక్కడి గ్రామ ప్రజలతో మేము ఇక్కడ ఉన్నాం. గత 5 నెలల కిందట ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే గారు వారి అనుచరగణంతో మరి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిరు. ఏది ఇది రోడ్ వేస్తామని, ఈ రోడ్ వేస్తామని కొబ్బరికాయ కొట్టిరు. ఈ రోజు 5 నెలలు అవుతుంది. ఇందులో నాట్లు వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఈ బురదలో. మరి వాళ్ళు మందు బస్తాలకు ఎట్లా పోవాలి, రేపు జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఎట్లా పోవాలి, పిల్లల స్కూల్కి ఎట్లా పోవాలి, మరి ఇవన్నీ ఏం ఆలోచన లేదు. అన్ని అబద్ధపు హామీలే మొత్తం. అంటే ఈ ఎమ్మెల్యే కాడికెళ్ళి ఎమ్మెల్యే ఫస్ట్ అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఇచ్చినా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ చెన్నూరు నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తా అన్నావు. 4,000 ఉద్యోగాలు కాదుగా 4 ఉద్యోగాలు కూడా ఇలా ఇప్పటికీ నీకు 18 నెలలు అవుతుంది. మరి రోడ్లు వేస్తాను, మరి ఇక్కడికి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చినావు. ఇక్కడ నేను ఇప్పుడు దుర్గం అశోక్ బీజేపీ తరఫున పోటీ చేసిన ఇదంతా నేత కానీ మా కులాన్ని కూడా కాదని చెప్పి ఆ రోజు మరి నిన్ను నమ్మి ఎందుకు నమ్మిర్రో? ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అన్నావు, మరి ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నావు, రైతులకు 15,000 ఇస్తా అన్నావు, రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నావు, మరి కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నావు. మరి ఏవి ఎక్కడ పోయినాయి? కళ్ళబొల్లి మాటలు చెప్పి
కాంగ్రెస్ అంటేనే మరి దగ, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే అవినీతి. మీరు సంపాదించుకోవడానికి మాత్రమే మీకు అధికారం కావాలి కానీ ఇక్కడ ప్రజలు మరి అల్లాడుతుంటే బురదలో ఎక్కడైనా పోని చావని ఏదైనా కానీ ప్రజల పరిస్థితి నీకు అర్థం కాదు. వాళ్ళు ఏదో మరి హైదరాబాద్కి వెళ్ళి వస్తాడు, మమ్మల్ని ఏదో ఆదుకుంటాడు అని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళని కాదనకుండా ఆ పోయినసారి బాల్కసుమని గెలిపించారు నా లోకల్ వాడిని. మరి అట్లే నిన్ను కూడా హైదరాబాద్కి వెళ్ళి వస్తావు, నెలకు ఒక్కసారి 2 నెలల ఒకసారి వస్తావు. ఈ రోజు నేను ఈ గంగారాం గ్రామానికి నేను వచ్చినన్ని రోజులు కూడా నేను ఎన్నిసార్లు వచ్చినో లెక్కలేదు, వీళ్ళందరికీ అడగండి. అయినా కానీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి గెలిపించి మరి వాళ్ళు కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు, మీ మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఓట్లు వేసిర్రు. మరి వాళ్ళకి ఇంత కూడా మరి ఏదైనా చేయాలని సోయి కూడా లేదా? వాళ్ళ ఓట్లతో ఇవాళ మంత్రి పదవి వచ్చింది కదా. మరి మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా నీకు ఈ 2 రోజులు 3 రోజులలో మేము చూస్తాం. నీకు మంత్రి పదవితోని ఈ రోడ్ చేత కాదని చెప్పుర్రి. మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ తాత్కాలికంగా నడిచేటట్టు మేము రోడ్ వేస్తామని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. వారం రోజులలో ఇక్కడ ఇది రోడ్డు ఇట్లా కాకపోతే తాత్కాలికంగా మరమ్మతులు చేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున రోడ్లు వేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటది, లేకుంటే బాల్కసుమన్లని ఎట్లా పంపించారో అంతకుముందు మీ తమ్ముడు వినోద్ని కూడా పంపించారు, బెల్లంపల్లి పోయిండు భయపడి అన్న. మరి ఇక్కడ గెలిపించలేదని చెప్పి ఆయన పారిపోయి బెల్లంపల్లి చూసుకున్నాడు. నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చేస్తేనే ఆదరిస్తారు, ప్రజలకు సేవ చేస్తేనే గుర్తుంచుకుంటారు, ప్రజల యొక్క కోరికలు నెరవేర్స్తేనే వారు నీ వెన్నంటి ఉంటారు. కేవలం డబ్బు ఉంది కదా అని చెప్పేసి అక్కడ నీ పెద్ద పెద్ద నాయకులకు 100 కోట్లు మరి 150 కోట్లు ఇట్లా పార్టీ ఫండ్ ఇచ్చి నువ్వు తెచ్చుకున్నావని మీడియాలో వస్తున్నది. పాపం ఇక్కడ వేస్తే 1 లక్ష రూపాయలు కూడా కాదు. మరి నీకు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు నీకు 100 కోట్లు 200 కోట్లు ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మరి వీళ్ళ పరిస్థితి నీకు చూస్తే జాలి అనిపిస్తలేదా? నీకు జాలి లేదా, దయ లేదా, కరుణ లేదా? నీకు ఓన్లీ ఓట్లు కావాలి, అధికారం కావాలి, నీకు మంత్రి పదవి కావాలి, అంతే తప్ప ఈ ప్రజల యొక్క బాధలు పట్టించుకో. నీకు తగిన శాస్తి మళ్ళీ ఎన్నికల్లో వస్తే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వారం రోజులలో ఈ రోడ్డు గిట్ట కంప్లీట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ తాత్కాలికంగా మరమ్మతులు చేసి వీరికి తాత్కాలికంగా నడిచేటట్టు మేము చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో దుకాణ సముదాయాలను అనర్హులకు కేటాయించారంటూ మున్సిపల్ కార్యాలయంను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముట్టడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో 5 అనర్హులైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల బంధువులకు దుకాణ సముదాయాలు కేటాయించారని, సాక్షాత్తు కలెక్టర్ ఆధ్వర్యంలో అవకతవకలకు పాల్పడ్డారని, వెంటనే వారిని తొలగించి అర్హులైన వారికి దుకాణాలను కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోవాలని కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలను లోపలికి పోనివ్వకుండా పోలీసులు ప్రధాన గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషన్ కలవాలి, లేకపోతే ఇక్కడ కూర్చుంటాం కలవనియకపోతే మరి కలిపి తీయండి. మరి గేట్ ఎందుకు తీయరండి నాకు అర్థం కాదు. గేట్ ఏమని ఎవరు చెప్పారు? మీకు ఉన్నదా? మీకు ఏమైనా ఆర్డర్ ఉన్నదా చూపించండి. మరి సేయ్ గారు మీకు ఏమైనా గేట్ ఏమని ఇట్లా ఆర్డర్ ఉన్నదా, కలవద్దని ఆర్డర్ ఉంటే చూపించండి మాకు. అంటే గేట్ పబ్లిక్ కలవడానికి పోతా అంటే మీరు గేట్ వేసిపోయింది. మేము నిజంగానే ఏమైనా తీవ్రవాదులమా, లేకపోతే మేము ఏమైనా గొడవ చేయడానికి వచ్చినామా? కమిషన్ కలిసి ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చినాము. ఇక్కడ అన్యాయం జరుగుతుంది.
మార్కెట్ షట్టర్లో అక్రమార్కుల పేర్లను వెంటనే మార్కెట్ షట్టర్లో అక్రమార్కుల పేర్లను వెంటనే ఒకసారి అయిన తర్వాత ఎప్పుడైనా చూడండి మార్కెట్ కి చెప్పారు మీరు ఫస్ట్ కొన్ని దాని తర్వాత ఆ రోడ్ సైడ్ ఏమైనా ఉన్నాయి రోడ్ ఎన్క్రోచ్మెంట్స్ లో అది కూడా ఖాళీ అవుతుంది 100% ఖాళీ అవుతుంది. రోడ్ ఎన్క్రోచ్మెంట్ చేసేసి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ ఇబ్బంది పడితే విల్ నాట్ టాలరేట్ ఎనీథింగ్. ఇప్పుడు ఈవెన్ మార్కెట్ దగ్గర కూడా కూరగాయల మార్కెట్ దగ్గర కూడా బయట ఎవరైనా అమ్ముతున్నారు విల్ ఆల్సో నాట్ టాలరేట్. ఏమైనా ఉన్నాయి కమిషన్ కలవడానికి వచ్చినాం. మున్సిపల్ కమిషన్ కలవడానికి వస్తే ఇవాళ పోలీస్ అధికారులు మరి గేట్లకు తాళాలేసి మమ్మల్ని పోనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఒక వ్యక్తి నెన్నెల మండలానికి సంబంధించిన వ్యక్తిని ఇంకొక ఆర్ఎంపీ డాక్టర్ చంపితే వాళ్ళు న్యాయం జరగాలని రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ మీద కూడా రోడ్డు మీద కూర్చున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు మరి మేము పేపర్లో చదవడం జరిగింది. అంటే ఇవాళ చూస్తున్నాం పోలీస్ అధికారులు పూర్తిగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్సర్న్లో వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప మరి న్యాయంగా చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని చదువుకొని వాళ్ళు కూడా మరి ప్రమాణ ఉద్యోగంలో చేరేటప్పుడే మేము ఎవరికి కూడా అన్యాయం చెయ్యం, చట్ట ప్రకారం మేము చేస్తాం. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు ఉద్యోగం చేసినాడు ప్రమాణం చేసి వచ్చారు. కానీ అది మర్చిపోయి ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఇవాళ బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో మరి తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. ఇంతేకాదు ఇవాళ స్థానికైనటువంటి మరి ఎమ్మెల్యే గారు ఎంత ఘోరంగా చేస్తుంటే అందరూ అనుకుంటారు ఆయన చాలా అమాయకుడు మంచి వాళ్ళని అనుకుంటున్నారు. కానీ ఆయన కింద పనిచేసే వ్యక్తులు ఇవాళ ఎవరైతే మండలానికి ఒక ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తున్నారు. నిన్నటికి నేను ఇంత మా కార్యకర్తల మీద మొన్ననే పాత బెల్లంపల్లిలో ఒక కార్యకర్తను విపరీతం కొట్టడం జరిగింది. అట్లాగే నిన్నెల్లో కేసులు పెట్టడం జరిగింది. వేమనపల్లిలో 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కబ్జాలో ఉన్నటువంటి భూమిలో వేరే వాళ్ళని పంపించి గొడవ చేసి అట్రాసిటీ కేసులు పెట్టించే కార్యక్రమం పెడుతున్నారు. అట్లాగే భీమిని కన్నెపల్లి మండలంలో అదే జరుగుతున్నది. ఈ విధంగా పోలీస్ అధికారులు ఇష్టారీతిగా మరి చేస్తున్నారు. దయచేసి నేను సిపి గారికి పత్రికాముఖంగా మీడియా ద్వారా వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీరు ఆలోచన చేయండి. మీ కింది అధికారులకు ఎస్ఐ లెవెల్ కావచ్చు, సిఐ లెవెల్ కావచ్చు, ఏసీపీ లెవెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారో మీరు తప్పకుండా న్యాయం చేయాలి మా కార్యకర్తలకు అని చెప్పేసి మా న్యాయంగా మీరు చేపియాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం మీరు తర్వాత మాట్లాడతా. ఇంకొకలో అవినీతి పాలన జరుగుతుందనడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భర్గమైనటువంటి దుర్విష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో, అవినీతి పాలన జరుగుతున్నదో అట్లాగే రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది. దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో మరి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. మొట్టమొదటిగా 2 కోట్ల రూపాయలతోని 2018లో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి 2021లో ఇంకొక 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది.
మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అర్హులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతి హోలికేర్ గారు వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులైనటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక 5 పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది. మార్కెట్కు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. లాటరీ కూడా ఏ విధంగా తీసిందంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది. వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబుల నుంచి తీసి కమిషనర్ గారు దాంట్లోకి వెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను చదవడం జరిగింది. ఇది మరి వీడియో రికార్డు కూడా మరి పత్రికాముఖంగా మరి మీకు అందిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడి సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీన్ని 4 సార్లు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది సార్, మరి మేము 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నామో, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళని బయటకు పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మార్కెట్ను కట్టడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్క పైసా కూడా లేదు. ఇవాళ వినోద్ గారు సంవత్సరంన్నర అయింది, ఇక్కడ గెలిచి సంవత్సరంన్నర అయింది, ఇప్పటి వరకు ₹1 కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బాగా చెప్తున్నారు, వినోద్ గారు వచ్చేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసినని చెప్తున్నారు. కానీ నేను మొత్తం కూడా మళ్ళీ ఒక పత్రికా సమావేశంలో మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులనే మాడిఫికేషన్ చేసి ఇప్పుడు నడిచే వర్కులు అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టిందే తప్ప ₹1 కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఒక్క వర్క్ కూడా లేదని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం మా సోదరి మరి మున్సిపల్ చైర్మన్ గారు మొన్న శ్వేత గారు మాట్లాడుతున్నారు, మా వినోద్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పట్టాలు ఇప్పడానికి చాలా ప్రయత్నం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లి ప్రజలందరికీ తెలుసు, బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ తెలుసు, ఇవాళ పట్టాలు అనేటివి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే బెల్లంపల్లిలో పట్టాలు వచ్చినాయి, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లాగే మరి 58, 57 జీవో ప్రకారం కూడా ప్రభుత్వ భూమిలో ఎవరైతే కబ్జాలో ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రజలు గమనించాల్సిందిగా నేను వేడుకుంటూ మరి ఇమ్మీడియట్లీ మరి 5 పేర్లు అయితే ఎవరైతే ఒక కౌన్సిలర్ భార్య, ఒక కౌన్సిలర్ కొడుకు, అట్లాగే చైర్మన్ గారి బంధువు ఎవరైతే ఉన్నారో ఈ 4-5 పేర్లు ఏదైతే కూరగాయల మార్కెట్కు సంబంధం లేని వాళ్ళని ఎవరినైతే పెట్టిరో ఇమ్మీడియట్లీ వాళ్ళని క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే మేము తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరం అనుకుంటే హైదరాబాద్ లో మరి వీరి హెడ్ ఆఫీస్ కు పోయి కూడా మరి తప్పకుండా మేము దీనికి మున్సిపాలిటీ సంబంధించినటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్లి అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్లి మేము తప్పకుండా ఈ విషయాన్ని విన్నవించి ఇక్కడ ఎవరైతే అధికారులు మరి తప్పుడు పని చేసినో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మంచిర్యాల జిల్లా మందమరిలో యువతకు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై యువతకు అవగాహన సదస్సు ర్యాలీతో భారీ ప్రదర్శన నిర్వహించారు. మందమరి పట్టణంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి జీఎం దేవేందర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా
రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణపై వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాల్లోని చివరి రోజు గురువారం మందమరి పట్టణంలో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. మత్తు పదార్థాలను సప్లై చేసేవారు ఉంటే వినియోగదారులు తప్పకుండా ఉంటారని, కావున డ్రగ్స్, గంజాయి అక్రమ సరఫరా చేసే వారిపై నిఘా ఉంచాలని, విద్యార్థులకు అలాంటి వారి సమాచారం ఉంటే తల్లిదండ్రులకు గాని అధికారులకు గాని తెలియజేయాలని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సరఫరా చేసినా, సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సింగరేణి హైస్కూల్ నుండి మార్కెట్ వరకు విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మందమరి సిఐ శశిధర్ రెడ్డి, పిఎస్ శ్యామ్ సుందర్, ఎస్ఐ రాజశేఖర్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందే ఇవ్వండి ర్యాలీ. అంతర్జాతీయ మనం ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మందమరి జిఎం గారు, ఎస్ఓ గారు, పర్సనల్ మేనేజర్ గారు ముఖ్య అతిథులు హాజరైనారు. వారం రోజులుగా గాంజాయి రహిత సమాజం కోసం మనం ఎటువంటి కృషి చేయాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యార్థులతోటి, తర్వాత అన్ని వర్గాలతోటి మందమరి సింగరేణి అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి వీటి వల్ల జరిగే నష్టాలు తెలియజేసే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి సింగరేణి జిఎం గారికి, ఎస్ఓ గారికి, పర్సనల్ మేనేజర్ గారికి, ఎంఈఓ గారికి వీటి వాడకం గురించి సంపూర్ణ అవగాహన నాతో పాటు ఏ ఒక్కరిన పడకుండా కొనుగోలు చేసే పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత సమాజమే ముందే ఇవ్వండి ర్యాలీ. అవుతానని, వీటి వాడకం గురించి సంపూర్ణ అవగాహన నాతో పాటు ఏ ఒక్కరిన పడకుండా కొనుగోలు చేసే పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారో నేను తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొంటాను సార్. మరి ఇంత మంచి కార్యక్రమం మనం నిర్వహించాలని సార్ చెప్పిన వెంటనే నేను వచ్చేసాను. మరి విద్యార్థులు ఆల్రెడీ వక్తలు డ్రగ్స్ యొక్క వినియోగం వలన కలిగే నష్టాల గురించి మీ అందరికీ తెలియజేశారు. మరి సమాజంలో సప్లై ఉంటే వినియోగదారులు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఈ డ్రగ్స్ ఎవరైనా వినియోగించినట్లయితే విద్యార్థులు మరి వెంటనే వారి తల్లిదండ్రుల ద్వారా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే మరి దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మనం సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి చెడు వ్యసనాలు ఉండకూడదు. మరి దీని వలన మన ఆరోగ్యం ఖరాబ్ అవడమే కాకుండా మన జీవితం ఖరాబ్ అవుతుంది. మన తల్లిదండ్రులకు కూడా మనము బాధను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. మీ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి
ఈ డ్రగ్స్ సప్లై చేసే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే వారు తగు చర్యలు తీసుకుంటారు. అదే విధంగా మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ ను వినియోగించకూడదు. దీని వలన ఎంతో నష్టం ఉంది. మరి మన బంధువులకి, మన తల్లిదండ్రులకి మరి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు మరి ఒకసారి ఈ ర్యాలీలో పాల్గొని మీ తరపున మరి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ ర్యాలీ మనము చేయబోతున్నాం. మనం గత వారం రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఈ డ్రగ్ అబ్యూజ్ అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఏంది, అవి ఎలా ఉంటాయో వివిధ కార్యక్రమాల ద్వారా మనము అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్ళలో, తర్వాత అన్ని చౌరస్తాలలో చేసినాము. ముఖ్యంగా డ్రగ్స్ అంటే ఏంటిది అంటే సిగరెట్స్, మత్తును కలిగించేటి సిగరెట్స్, ఆల్కహాల్, గంజాయి. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలా భయంకరంగా తయారైంది సిచ్యువేషన్. మనము గత చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఎఫర్ట్స్ చేస్తా ఉన్నాము. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేశాము. కొంతవరకు సక్సెస్ అయినాము, కొంతవరకు తగ్గించగలిగినాము. కానీ పూర్తి స్థాయిలో ఈ గంజాయిని మనం తగ్గించలేకపోయినాము. అందుకొరకే మళ్ళీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పోలీస్ శాఖ వారు యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు నుండి ఒక 1 వీక్ యాంటీ డ్రగ్ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ శ్రీ రవీందర్ సార్ గారు వచ్చారు. మరి వారు మందమరి పట్టణ సిఐసి శశిధర్ రెడ్డి గారు, రాజశేఖర్ ఇన్స్పెక్టర్ గారు, లయన్స్ క్లబ్ వారు, ఆ సింగరేణి అధికారులు మరియు పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమము. మరి వక్తలందరూ చెప్పారు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు. మరి విద్యార్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎవరైనా ఈ మందమరి పట్టణాన్ని జీరో టార్గెట్ అంటే జీరో డ్రగ్ టౌన్ గా మరి ఏసీపీ గారు చెప్పారు. ఈ జీరో డ్రగ్ టార్గెట్ గా అచీవ్మెంట్ చేయడానికి మరి అందరూ మన వంతు కృషిగా చేయాలి. ఇప్పుడు ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ గా మరి సెల్ఫీ దిగి మరి మనకు ఒక సర్టిఫికెట్ ను కూడా పోలీస్ శాఖ వారు ప్రదానం చేయించున్నారు. మరి విద్యార్థులందరూ ఎక్కడైతే ఎవరైనా డ్రగ్ సప్లై చేసినా, డ్రగ్ వినియోగించినా మరి తల్లిదండ్రులకి, తర్వాత పోలీస్ శాఖ వారికి ఇంటిమేట్ చేస్తే తగు చర్యలు తీసుకొని ఈ డ్రగ్ నిర్మూలన కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేస్తారు. ఇదొక పెనుభూతంగా సమాజానికి తయారైంది. కాబట్టి డ్రగ్స్ ను అందరూ నిర్మూలించడానికి కృషి చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తూ నేను ముగిస్తున్నాను. జై సింగరేణి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ఈ రోజు చివరి రోజు. ఈరోజు మనము మందమరి పట్టణంలో సీఎం, వారి అఫీషియల్స్, తర్వాత యూత్, తర్వాత లయన్స్ క్లబ్, తర్వాత ఈ స్కూల్ ఆవరణంలో మన ర్యాలీ స్టార్ట్ చేయబోతుంది. మన పిల్లలకు ఒక అవగాహన కల్పించాలి. మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగే నష్టాలు, అవి ఏ రూపకంగా ఎలా దొరుకుతున్నాయి, ఎట్లా వాడుతున్నారు ప్రస్తుతము, వాటి యొక్క దుష్పరిణామాలు ఏందనేది వక్తలందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము గత సంవత్సరం నుంచి కూడా ఎంతో శ్రమించి మనం కేసులు పెట్టడం ద్వారా, తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించడం ద్వారా కొంతవరకు సఫలీకృతమైనము, ఇంకా పూర్తిగా కాలేదు. సో డ్రగ్ ఫ్రీ మందమరి పట్టణం మనము అది చేయడం కోసం ఇంకా ఎఫర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందులో భాగంగానే మనము అవగాహన కార్యక్రమాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు చివరి రోజు మనం ర్యాలీ ద్వారా డ్రగ్స్ యొక్క వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లాస్ట్ డే ఈరోజు ర్యాలీ చేసి అవగాహన కల్పించడానికి ఇక్కడికి గ్రౌండ్కి రావడం జరిగింది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.